తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ 57 ఎకరాల్లో 150 కోట్లతో యూనివర్సిటీ నిర్మాణం. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి. స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం. వర్సిటీ ద్వారా 20 కోర్సులో శిక్షణ. దసరా నుంచి 6 కోర్సులు ప్రారంభం. స్కిల్ వర్సిటీతో నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్. యువతకు నైపుణ్యాన్ని పెంచి అందుకు తగిన ఉపాధిని కల్పించాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. రాష్ట్రంలో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముచ్చెర్ల వేదికైంది. ముచ్చెర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో 150 కోట్లతో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. ఈ యూనివర్సిటీ నిర్మాణంతో ముచ్చెర్ల, బేగరికంచె ప్రాంత రూపురేఖలన్నీ మారిపోనున్నాయి. నిరుద్యోగ యువతకు ఈ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించనున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ బిల్లును అటు అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదంతో న్యాయశాఖ గెజిట్ జారీ చేసింది. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రస్తుతం నైపుణ్యం ఉన్నవారి కొరత చాలా ఉంది. నిరుద్యోగం పెరగడానికి వృత్తి నైపుణ్యం లేకపోవడం, వీటిని అధిగమించేందుకు యువత కోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది తెలంగాణ సర్కారు. ఆర్థిక మేధావి 10 సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి 5 ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం. అధ్యక్ష, ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు, వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ, ఎన్ఏసీ, డాక్టర్ రెడ్డీస్, అదానీ, సిఐఐ సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులు అందించనున్నారు. తొలుత స్కూల్ ఆఫ్ ఈ కామర్స్, లాజిస్టిక్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నారు. శిక్షణ పొందిన వారికి డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్ కూడా అందించనున్నారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత కల్పించనున్నారు. ముందుగా 6 కోర్సులను దసరా నుంచి ప్రారంభించనున్నారు. అయితే ముచ్చెర్ల బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో ఈ వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పబ్లిక్ స్కిల్ యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో స్థాపించారు. ఆ తర్వాత హర్యానాలో శ్రీ విశ్వకర్మ నైపుణ్య విశ్వవిద్యాలయం, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ, అస్సాం స్కిల్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ, గుజరాత్లో కౌశల్య నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే భోపాల్, రాజస్థాన్, పంజాబ్, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్లో ప్రైవేట్ స్కిల్స్ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. ఈ యూనివర్సిటీ ద్వారా ఏడాదికి 50,000 నామమాత్రపు ఫీజుతో వివిధ కోర్సులో శిక్షణ అందించనున్నారు. ఈ ఏడాది 6 కోర్సులకు 2,000 మందికి అడ్మిషన్స్ ఇవ్వనున్నారు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు ఆనంద్ మహీంద్ర. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య ఓ కారణం. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ప్రతి ఏటా 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు.
ఈ స్కిల్ యూనివర్సిటీతో ఉద్యోగులకు ఉజ్వల భవిష్యత్ అందనుంది.